తెలంగాణ విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గిరి. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గిరి విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయినప్పటికీ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 422 ఇంటర్ ప్రభుత్వ కళాశాలలకు పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దాదాపు 2 నెలలు దగ్గరగా పడుతుంది. ఇంటర్మీడియట్లో మరి కనీసం పాఠ్య పుస్తకాలు కూడా ఈ రోజు వరకు కాలేజీలో కూడా పంపిణీ చేయడం విఫలం కావడం జరిగింది. అదేవిధంగా కనీసం విద్యా వ్యవస్థ పైన బాధ్యత రహితంగా కూడా మరి ఆ విద్యా వ్యవస్థకు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 8 నెలల తనంతరం మరి ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్ కాలేజీలు 422 కాలేజీలు ఉన్నాయి. 422 కాలేజీల్లో 1654 గెస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నాయి. ఆ గెస్ట్ ఫ్యాకల్టీలను కూడా ఈ రోజు వరకు కూడా రెన్యువల్ చేయని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్రంలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థపై నరకాష్టంగా మారింది. విద్యా వ్యవస్థ మొత్తం నరకాష్టంతో మారడంతో పాటు అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ పైన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రారంభమై దాదాపు 2 నెలలు దగ్గరగా పడుతుంది.